అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఆలు బఠానీ చాట్ ఎలా చేయాలో చూద్దాం. ఇది పానీపూరి వాళ్ళ దగ్గర కట్లెట్ అమ్ముతారు కదా, సేమ్ టేస్ట్ ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీ కూడా. ఒక గిన్నె తీసుకుని టీ గ్లాస్ బఠానీలు తీసుకుని శుభ్రంగా కడిగి మార్నింగ్ నానబెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్గా ఉపయోగపడుతుంది. ఒక కుక్కర్ గిన్నె తీసుకుని నానబెట్టిన బఠానీలు శుభ్రంగా కడిగి ఇందులోకి తీసుకుని ఒక 2 పెద్ద గ్లాసులతో వాటర్ పడుతుంది. 2 పెద్ద గ్లాసుల వాటర్ వేసుకుని దీంట్లో గిన్నె పెట్టుకుని 2 ఆలులకి పైన చెక్కు తీసేసి ఇందులో పెట్టుకుని 2 స్పూన్ల వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకుని ఒక 8 విజిల్ వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. మీ కుక్కర్ని బట్టి ఎక్కువ తక్కువ పెట్టుకోండి. బఠానీలు ఉడకడానికి చాలా టైం అయితే పడుతుంది. ఇలా పెట్టినాక చల్లారినాక కుక్కర్ మూత తీసి ఒక గిన్నె తీసుకుని దాని మీద జాలి పెట్టి ఈ బఠానీలని వడగట్టుకోవాలి. ఈ బఠానీలు కొద్దిగా చల్లారినాక మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఒకసారి మిక్సీ వేయాలి. బఠానీల్లో వచ్చిన వాటరు ఇందులో వేసి మళ్ళీ పేస్ట్ పట్టుకోండి. ఎక్కువ వాటర్ ఉంటే బఠానీ చాట్లో వేసుకోవచ్చు. ఇలా మెత్తగా పట్టుకుని ఉంచుకున్నాక ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి. ఎక్కువ ఆయిల్ పట్టదు, కొద్దిగా ఆయిల్తోనే సరిపోతుంది. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి వేయించుకోండి. ఇందులో 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. అన్నీ ఏమేసినా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఇవి. ఇందులో ఒక అర స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఇలా కలపండి. ఇందులో 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలపండి. చిటికెడు పసుపు కూడా వేయండి. ఇప్పుడు మీడియం మంటలో మూత పెట్టి మగ్గించినాక 2 ఆలులు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాయి ఇలా మ్యాక్స్ చేయండి. ముందుగా మ్యాక్స్ చేసి పెట్టుకోండి, లేకపోతే ఇందులో అయినా అయిపోతాయి. ఇలా చేసి ఒకసారి కలిపి ఒక పెద్ద స్పూను కారం వేసుకుని ఒకసారి కలపండి. బఠానీలని పేస్ట్ పట్టే ముందే 2-3 స్పూన్లు బఠానీలు తీసి పక్కన పెట్టుకోండి. వేసుకుంటే మధ్యలో తగులుతూ ఉంటాయి. మిక్సీలో పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకుని గ్లాసున్నర వాటర్ వరకు పడుతుందండి. బఠానీ చాట్లో వాటర్ కానీ ఉంటే వేసుకోండి, లేకపోతే మామూలు వాటర్ గ్లాసున్నర వరకు వాటర్ పట్టుకుని ఇలా పలచగా అయ్యే వరకు వేసుకుని మూత పెట్టి మీడియం మంటలో మగ్గించండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మూత పెడుతూ ఉండండి. తొందరగానే దగ్గర పడిపోతుందండి. ఇందులో ఒక స్పూను చాట్ మసాలా వేసుకోండి. ఇదే ఆలు బఠానీ చాట్కి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోండి. కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. అంతేనండి, రెడీ అయ్యింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పైనుంచి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, కట్టామీఠా మిక్చర్ కానీ సేవ్ కానీ పైనుంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే ఆలు బఠానీ చాట్ రెడీ అయ్యిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.